ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజముగా ప్రభు కృపలో మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు. మరి వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నిస్తమా ప్రార్థన అనేది చాలా చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ ప్రార్థనను నీవు చేస్తూ ఉన్నావా? ప్రతిరోజు నీవు దేవునితో ఎంత సమయం నువ్వు గడుపుతున్నా ఒక్కసారి ఆలోచించు. నేస్తమా మనుషులతో నువ్వు మాట్లాడితే అది వ్యర్థమే, అది ఆ సమయం కూడా వ్యర్థమే. కానీ నీవు దేవునితో మాట్లాడి చూడు, నీ సమయం అంతయు కూడా అద్భుతముగా ఆశ్చర్య రీతిలో అది మార్చబడుతూ ఉంటుంది. నేస్తమా ప్రార్థనలో నువ్వెప్పుడు కూడా విసిగిపోకు. బాధలను పోగొట్టేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనలో నిద్రపోకు. మేల్కొల్పేది అది ప్రార్థన. అలసిపోయినట్లయితే అలసటను తీర్చేది ప్రార్థన. నీవు సాకులు చెప్తున్నావేమో, శ్రమల నుండి తప్పించేది ప్రార్థన. నీవు ప్రార్థన నుండి పారిపోవాలని అనుకుంటున్నావేమో, గమ్యం చేర్చేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు నువ్వు దూరమైపోవాలని ఆశపడుతున్నావేమో, కానీ దేవుని దగ్గరికి నువ్వు చేర్చేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు నీవు భయపడి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, కానీ అది ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు, ప్రార్థన నీవు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావేమో, కానీ ప్రార్థన సమాధానాన్ని ఇస్తుంది. అంతేకాదు, సమాధానపరచి నీకు నెమ్మదిని కలిగిస్తుంది. అంతేకాదు నేస్తమం, ప్రార్థనలో నువ్వు అలసిపోయి అసహ్యంగా అనిపించుకుంటున్నావేమో, కానీ అది నిన్ను సమాధానపరుస్తుంది. ప్రార్థన నుంచి తప్పించుకొని ఆశపడుతున్నావేమో, కానీ శాపముల నుండి తప్పించుకోవడానికి ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. అంతేకాదండి, ప్రార్థన అంటే భయపడుతున్నావేమో, కానీ బాధ నుండి తొలగించేది ప్రార్థన మాత్రమే. నిర్లక్ష్యం చేయకు. ఎప్పుడు కూడా ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయడానికి ఆగిపోకు. నిన్ను నడిపించేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన నీవు భారం అనుకుంటున్నావేమో, కానీ నీ భారాలు మోసేది ప్రార్థన మాత్రమే. నీవు అవసరం లేనప్పుడు నువ్వు ఇదేంటి, నాకు ఈ ప్రార్థన అవసరమా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ అవసరాలన్నీ కూడా తీర్చేది ప్రార్థన మాత్రమే. గుర్తుంచుకో. నీవు కష్టం వచ్చిందనుకోకు, నీ ప్రార్థన వల్ల నాకెందుకు ఈ కష్టం అని అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రతి కష్టములన్నీ కూడా, ప్రతి బాధలన్నీ కూడా తీర్చేది కేవలము ప్రార్థన మాత్రమే. కాబట్టి ఇటువంటి ప్రార్థనని ఎప్పుడు నిర్లక్ష్యం చేయక, ప్రార్థనలో చురుకుగా ఉంటూ దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ అనేకమైన మేలులు ఆశీర్వాదములు పొందుకుందువుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.